నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మజ్జిగ చారు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్, ఈజీగా, తొందరగా అయిపోయే వంట అండి. లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాము. అయితే మజ్జిగ చారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూసేద్దామా. పెరుగు తీసుకున్నాను, నేను ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. జీడిపప్పు అండి, జీడిపప్పు అయితే ఒక 10 గింజలు అయితే సరిపోతుంది. గసాలు 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి, ధనియాలు 1 టేబుల్ స్పూను, ఒక 1/4 కప్పు శనగపప్పు, పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టు వేసుకోండి, ఒక 1/2 ఇంచ్ అల్లము. ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత మనం ఒక 2 ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కుంటాము. మిక్సీ జార్లో ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేద్దాము. గసాలు, ధనియాలు, శనగపప్పు, ఎండు కొబ్బరి, మిరపకాయలు, అల్లము, తర్వాత జీడిపప్పు, ఇవన్నీ యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఇలా పౌడర్ అయినాక వాటర్ యాడ్ చేసేద్దామండి. మెత్తడిగా పేస్ట్ చేసేసుకుందాము. ఇలా మెత్తగా పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని పెరుగులో కలిపేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. తిరుగుమాత పెట్టేసుకుందాము. ఆవాలు, జీలకర్ర యాడ్ చేశాను, కరివేపాకు యాడ్ చేశాను. అంతేనండి. ఈ తిరుగుమాత వచ్చి మనం ఈ పెరుగులో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనము ఆల్రెడీ తరిగి పెట్టేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుందాము. పచ్చివేనండి, నేనేం వేయించలేదు. బాగా మిక్స్ చేసేసుకుందాము. ఉప్పు కారం చూసుకోండి, ఉప్పు ఏమైనా తగ్గితే యాడ్ చేసేసుకోవచ్చు. నా ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ అందరికీ రీచ్ అవుతుంది, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. అంతేనండి, మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, ఈజీగా మజ్జిగ చారు అయితే రెడీ చేసేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే, లేకపోతే మన ఇంట్లో ఏం కూరగాయలు లేకపోతే హ్యాపీగా ఈ మజ్జిగ చారు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకుందాము. పెరుగు మన ఇంట్లో మిగిలినా కూడా పక్క రోజు మజ్జిగ చారు ఇలా చేసుకోవచ్చండి. లేకపోతే కమ్మని పెరుగుతో కూడా చేసుకోవచ్చు, రెండు టేస్ట్ బాగుంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. Thanks for watching. Like, comment, share and subscribe to my channel. See you soon. Bye bye.